ఏంట్రా నీ హడావిడి? సరిగ్గా టీవీ కూడా పెట్టుకోనివ్వా? అసలే ఫైల్ దొరకకుండా నేను చేస్తుంటే మధ్యలో నీ గోలంటే? ఏయ్ జరుగు, జరగవే. ఏంట్రా నీ టెన్షన్? అసలే నా పేపర్స్ ఎక్కడ కనబడక నేను చేస్తుంటే ఇప్పుడు అదా అవసరం? ఏం పేపర్స్ రా? లోన్ కోసం బ్యాంక్ అప్లై చేసిన అప్లికేషన్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్. అవి ఎక్కడైనా చూసావా? లేదు. నీకు నీ వస్తువులే కనబడవు, నా పేపర్స్ ఎక్కడ కనబడతాయి? రే, అక్క మొన్నే ఇల్లంతా సర్దింది. ఒకవేళ అక్క గదులు ఏమైనా ఉన్నాయేమో చూడు. అవునా? మరి ఆ మొక్క ముందే చెప్పొచ్చుగా. నేను ఏరా, దొరికిందా? దొరికింది. నీ చెప్పలా అక్క తీసి జాగ్రత్తగా పెట్టుంటుందని? రే, నీకు కావాల్సింది దొరికితే చాలా, మిగతావన్నీ పడేసిందే కాకుండా అలా వదిలేయడమేనా? తీసి సర్దొచ్చుగా. నువ్వెందుకు ఇలా ఉన్నావు? సద్దు. ఏరా, బలిసిందా? నువ్వు పారేసిపోతుంటే నేను వెనకబడి సర్దుతానా? ఏయ్, నోరు మూసుకొని సర్దవే, నసపెడకు. ఇలా రారా. ఏంటే? ఏంటది? రే, ఇలా రారా. ఏమైందే? ఇది చూడరా. ఏంటే? ఏంటే? ఏమైంది? ఇది చూడు. ఏంటిది?
ఏంటే ఇది? అదే నాకు అర్థం కావట్లేదు. అశ్విన్ అక్క ప్రెగ్నెంట్ అవ్వడం ఏమిటి? పెళ్ళైన తరువాత గర్భవతి అంటే ఎంత గౌరవిస్తారో, పెళ్లి కాక ముందు కడుపు అంటే అంతలా కాండ్రించుమేస్తారు. అక్క ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు. ఏదో కాస్త తల తిరిగినట్టయి. ఐఎమ్ ఆల్ రైట్. బురి, మొన్న వారం క్రితం నేను ఈ లెటర్ అక్క దగ్గర చూశానురా. ఆ రోజు ఏంటిది? అన్నీ కెలుకుతావేంటి? కాసేపు కాళ్ళు చేతులు ఊరుకోవా? నీ కడుపు కాస్త పెరిగిందక్క, కాస్త ఎత్తుగా కనిపిస్తుంది. ఏయ్, ఏంటి ఏంటా మాటలు? ప్స్! నోరు మూసుకుని అవతలికి వెళ్ళు, వెళ్ళు. పెళ్ళైంది గాని బావగారు లేరు. సంవత్సరంన్నరగా ఆయన అక్కతో కలిసి ఉండటం లేదు. అలాంటప్పుడు ఎలా వచ్చిందే ఇది? అదేరా నాకు అర్థం కావడం లేదు. 24 గంటలు పక్కనే ఉండేడుస్తావుగా, తెలీదంటే ఎలా? నాకేం తెలుసురా? అసలు దీనికి కారణం ఎవరై ఉంటారు? నడుముయ్, అందరికీ తెలిసిపోతుంది. దేవుడా, ఏంటిది? 3వ నెల అంటే మన ఎదురుగా ఏం తెలియనట్టు అమాయకంగా ఉంటూనే తనిలా ఛ ఛ అక్కలో ఇంత దాపరికం ఉందా? అంటే ఇదంతా, ఈ అమాయకత్వం అంతా నటన? ఇరవై 25 నుంచి చూస్తున్న అక్కేనా అనిపిస్తోంది. ఇది అక్క రిపోర్టు కాదండానికి కూడా ఛాన్స్ లేదురా. అక్క పేరుంది, పైగా ఇప్పుడు మన డాక్టరే. అక్క ఏమైందక్క? ఒంట్లో బాలేదా? ఏంటి ఏమైంది అశ్విని? ఏం లేదు పిన్ని, ఏం లేదు. ఏదో కడుపులో ఇబ్బంది అంతే. ఋతు, డాక్టర్ సునీతకి ఫోన్ చేసి రమ్మను. వద్దు. అంటే అక్క వాంతులు చేసుకుంది ఎందుకు అన్నయ్య? దేవుడా, ఏమైంది ఇంటికి? ఎందుకు ఇలా జరుగుతున్నాయన్ని? అక్క ఇలా చేస్తుందని అనుకోలేదన్నయ్య. అశ్విని అక్క ఇలాంటిదా? నమ్మలేకపోతున్నాన్రా. లేదక్ష, ఈ విషయం ఏమిటో తెలుసుకోవాలి. అవునే, అక్క ఎందుకు ఇలా చేసిందో, ఎందుకు మనల్ని మోసం చేసిందో, ఎందుకు మన నమ్మకాన్ని వమ్ము చేసిందో తెలుసుకోవాలి.
అసలు ఇంత నీచానికి ఎందుకు దిగాల్సి వచ్చిందో, మనల్ని ఎందుకు ఇంతలా మోసం చేయాల్సి వచ్చిందో అక్క సమాధానం చెప్పి తీరాలి. సమాధానం కోసం ఎదురుచూస్తూ కూర్చునేవాడు జీవితంలో ఏమీ సాధించలేడ్రా. ప్రశ్నించాలి. మన ప్రశ్నకు సమాధానం రానప్పుడు శిక్షించాలి. స్పాట్లో సమస్యకి పరిష్కారం చూడాలి. దాన్ని మనకి అనువుగా మార్చుకోవాలి. ఇంకా దేని గురించిరా అంతగా ఆలోచిస్తున్నావు? మనకి కావాల్సిందే జరిగింది. నేను దీపుని తిట్టింది, ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నదే ఎందుకు? ఋతు అడ్డుపడతాడనేగా. అడ్డుపడ్డాడు. అనుకున్నట్టుగానే కమిట్ అయ్యాడు. దీపుని పెళ్లాడుతానని అందరి ముందు మాటిచ్చాడు. అది దీపు తీసుకోవాల్సినంత సీరియస్గా తీసుకుంది. అను వస్తే నీ ఫ్యూచర్ గల్లంతేనని నువ్వు భయపెట్టావు. దీపు నమ్మింది. ఆత్మహత్య దాకా వెళ్లి ఋతు చేత తాళి కట్టించుకుంది. నా ద రూట్ ఇస్ క్లియర్. అనుకి నీకు మధ్య ఋతు అనేవాడు ఇప్పుడు అడ్డులేడుగా. ఇంకా ఏంటి నీ దిగులు? నీదంతా పాతకాలం ఆలోచనలమ్మా. లేకపోతే ఋతుగాడు దీపం చేసుకుంటే అను నన్ను చేసుకోబావా అని నా వెంట పడుతుందా? ఇక్కడ ఋతుగాడు దీపుని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. చచ్చిపోతున్నాను, 2 గంటలు బ్రతుకుతా, ఈ 2 గంటలు తాళి కట్టి నీ పెళ్ళంగా చేసుకోబావా అని దీపు అడిగితే కట్టాడు. ఇప్పుడది బ్రతికింది. వాడు ఏలుకుంటాడా? దాంతో కాపురం చేస్తాడా? చెయ్యకపోతే దీపు ఊరుకుంటుందా? ఊరుకోక ఏం చేస్తుంది? ఏం చేయగలదు చెప్పు. ఇప్పుడు ఋతుగాడు ఎక్కడున్నాడు? ఇక్కడ మన ఇంట్లో. పెళ్ళై 2 రోజులైన వాడు ఎక్కడుండాలి? పెళ్ళాం దగ్గర. వాడు దీపుని స్టెప్నీ టైర్లా చూస్తున్నాడు. తన త్యాగం గురించి చెప్పి అను దగ్గర సింపతికి ట్రై చేస్తున్నాడు. అది వర్కౌట్ అయితే వాడికి 2 పెళ్ళాలుంటారు. ఆస్తికొకతి, ఆనందానికి ఇంకొకతి. మనం అర్థమైందా? అది జరగదు కైలాష్. ఏ ఎందుకు జరగదు? జరగనివ్వను. ఋతు ఇక్కడుంటే దీపు కూల్గా ఉంటుంది. అక్కడే ఆ ఇంట్లోనే ఉంటూ అనూకి దగ్గరవుతుంటే ఇంతకంటే దారుణంగా రియాక్ట్ అయి ఋతుని రంగంలోకి దించుతుంది. అసలు ఋతుగాడి ఇక్కడి నుంచి కదలాలిగా. కదులుతాడు. ఎలా? ఇక్కడ మనశ్శాంతి లేకపోతే అప్పుడు ఎక్కడికి పోతాడు? అక్కడికేగా. ఇక్కడ ఎందుకు లేకుండా పోతుంది? అశ్విని విషయం బయటపడుతుంది కాబట్టి. అశ్విని ఎక్కడో లోపల దాచిపెట్టిన ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పేపర్లని అల్మరాలోని బుక్కులో ఏ క్షణమైనా ఎవరి కంటైనా పడేలా పెట్టాను. ఆ విషయం అశ్వినికి తెలీదు. ఎప్పుడూ అక్కడే పడుండే ఋతు అక్షల కంట్లో అది పడుతుంది. అశ్వినికి వాళ్ళకి చెడుతుంది. సమాధానం చెప్పుకోలేని అశ్వినికి ఋతు అక్ష దూరం అవుతారు. ఋతు ఓదార్పు కోసం అనూకి దగ్గరవడానికి ట్రై చేస్తాడు. దీపు కంట్లో పడతాడు. దట్స్ ఆల్. వావ్, బ్యూటిఫుల్ అమ్మా, రియలీ గ్రేట్.
నాకు ఇది తట్లా తెలుసా? పాత అంటే పనికిరాంది కాదురా, తిరుగులేంది. వస్తువు పాడైతే పారేసే జనరేషన్ మీది. ఆ వస్తువుని సొంతం చేసుకోటానికి అవసరమైతే మెకానిక్గా మారగలిగే సత్తా మాది. డోంట్ అండర్ ఎస్టిమేట్ అవర్ జనరేషన్, ఓకే? అన్నయ్య, నాకేదో భయంగా ఉందిరా. నాకు బాధగా ఉంది, గుండె పగిలేలా ఉంది. ఛ, ఏం చేస్తాం? ఇది బయటపడి అందరి ముందు సమాధానం చెప్పమనే కన్నా అక్కని మనకు సమాధానం చెప్పమనడమే మంచిది కదే. మంచి చెడు అన్నది మర్చిపోండి. సమాధానం మాత్రం చెప్పి తీరాలి. నాకు భయంగా ఉంది అశ్విని. అదే వద్దంటున్నాను. ఇంకా ఎన్నాళ్ళు భయపడతారండి? భయపడుతూ ఇప్పటికే 2 ఏళ్లు నాశనం చేసుకున్నారు. ఎవరో చేసిన పాపానికి మనం ఎందుకు బలి కావాలి? భర్త ఉండి లేని దానిలా బతుకుతున్నాను. తప్పు చేస్తున్న దానిలా చాటుమాటుగా మీతో కాపురం చేస్తున్నాను. ఏంటండి ఈ కర్మ మనకు? అందుకే పిన్నికి కైలాష్కి ఎదురు తిరగాలని నిశ్చయించుకున్నాను. ఈ విషయం రుత్తుకి డైరెక్ట్గా చెప్తే ఆవేశంతో వాడు పిన్నిని కైలాష్ని ఏవైనా చెయ్యొచ్చు. అలా జరగకూడదు. పిన్ని కైలాష్ని రుజువులతో సహా పట్టిస్తే తప్ప వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోరు. వాళ్ళ కుట్రకు సాక్ష్యం మీరే. వాళ్ళ దుర్మార్గానికి బలైన మీరే నిజం చెప్పాలి. నా కోసం మీరు తెగించలేరు. ఆ విషయం నాకు తెలుసు. తెగించగలిగితే ఈ 2 ఏళ్లలో ఎప్పుడో వాళ్ళకి ఎదురు తిరిగేవారు. అందుకే మీకు ఈ బంధాన్ని కలిగించాను. మీరు ఇంత ఫ్రీక్వెంట్గా వస్తోంది వీడి కోసమని నాకు తెలుసు. మీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అంటే, వాడు ప్రాణాలతో ఈ భూమి మీదకి రావాలంటే మీరు పిన్ని వాళ్ళకి ఎదురు తిరిగి తీరాలి. లేదు, మీ బిడ్డతో పాటు నన్ను పోగొట్టుకుంటారు. ప్లీజ్ అశ్విని, అంత మాట అనకు. నేను తట్టుకోలేను అశ్విని. అయితే 2 రోజుల్లో ఫోన్ చేస్తాను. మీరు రావాలి. అందరి ముందు జరిగింది చెప్పాలి. పిన్ని వాళ్ళ దుర్మార్గాన్ని బయట పెట్టాలి. సరేనా? ఏంటి చెప్పు. సరేనా? సరే, వస్తాను. నీ కోసం, నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ కోసం వస్తాను. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. వస్తాను. థ్యాంక్ యూ. సరే అశ్విని. ఏంట్రా ఇక్కడ నిలబడ్డారు? ఎవరికోసమన్నా చూస్తున్నారా ఏంటి?
నువ్వేంటే ఆ చూపేంటి? పద పద. ఈరోజు స్కిప్పింగ్ చేసావా ఎక్కొట్టేసావా? రా లోపలికి. ఆగక్క. ఏంటిది? ఏమైంది నీకు? చెప్పు, చెప్పక్క. నిన్నే అడిగేది, చెప్పు. ఋతు, ఏంట్రా కవరు? పిన్ని ప్లీజ్, దయచేసి మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి. చెప్పక్క, ఇది నిజమా అబద్ధమా? చెప్పక్క, ఇది నిజమా అబద్ధమా? అక్క ప్లీజ్ అక్క, అబద్ధమని చెప్పక్క. ఇది నిజం కాదని చెప్పక్క. ఇది నిజం అంటే మేము తట్టుకోలేమక్క. అక్ష, నువ్వుండు. చెప్పక్క, నీ సమాధానం మీదే 25 ఏళ్ల నీ ప్రేమ, మా నమ్మకం నిజమా కాదా తేలేది. చెప్పు, ఇది నిజమా కాదా? అక్క, నిన్నే అడిగేది, ఇది నిజమా కాదా? నిజమే 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 ఏంట్రా ఇది? ఏమైంది? ఏం జరిగిందో ఏంటో చెప్పకుండా ఏంటిది? ఋతు, ఋతు, ఏమైందిరా? అక్ష, ఏంటమ్మా ఇది? అమ్మా అశ్విని, నువ్వన్నా చెప్పమ్మా, ఏంటి
ఏమైంది? అక్క గర్భవతి అయింది. వదిలేస్తే కొట్టుకుపోవడానికి ఇది కాగితం కాదక్కా, నీ గతం. సారీ అక్క, తప్పు నాదే. రుతుని బ్యాంక్ ఫైల్ కోసం అక్కడ వెతకమంది నేనే. ఇదంతా నా వల్లే. రియల్లీ సారీ అక్క. సారీ అక్క. నీ నుంచి సమాధానం కోరుకున్నది నిజమే గాని ఇలా నిలదీసి అడగడం నా ఉద్దేశం కాదు. లోపలికెళ్ళక్క, తర్వాత మాట్లాడదాం. నాకీ విషయం ఆల్రెడీ తెలుసు రుత్విక్. అవును, డాక్టర్ సునీత నాకు ఈ విషయం చెప్పింది. ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడు అశ్విని ఈ సమస్య నా దగ్గరికి తెస్తుందా, ఏం చెయ్యాలా, ఎలా దీన్ని పరిష్కరించాలని ఆలోచిస్తూ వస్తున్నాను. ఇలా బయటికొస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నేను ఊహించాను పిన్ని. అవును పిన్ని, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని నేను ఊహించాను. అందుకే తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకునే వచ్చాను. మీ ఇద్దరి నమ్మకాన్ని, ప్రేమను పోగొట్టుకునే పని నేనేం చేయలేదు రుత్తు. ఇంటిని, ఇంటి పరువు మర్యాదల్ని కాపాడుకునే పని చేశాను. మీ అక్క తప్పు చెయ్యదు. దీన్ని తప్పు అనక శుభకార్యం అంటారా? కైలాష్, నోరు కంట్రోల్ చేసుకో. ఏంటమ్మా అశ్విని, ఏంటి నువ్వు చెప్పేది? ఇది పరువు నిలిపే పనా? ఏ ధైర్యంతో అంటున్నావా మాట? తప్పు చేయలేదన్న ధైర్యంతోనే పిన్ని. రుత్తు, అక్ష, నాకు ఎల్లుండి దాకా టైం ఇవ్వండి. మనలో మన అనుకోదగ్గ వాళ్ళెవరో, మసి చేయడానికి చూస్తున్న వాళ్ళెవరో రుజువులతో సహా, సాక్ష్యాలతో సహా మీ ముందు ఉంచుతాను. అప్పటిదాకా దయచేసి నన్నేమీ అడగొద్దు. తప్పు చేసిందల్లా అంతకన్నా చూడొద్దు. ఎల్లుండి నేనన్న పని చేయలేకపోతే అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. ఎలాంటి శిక్షణ వేయండి ప్లీజ్.
హ్యాపీ బర్త్డే అమ్మా. అమ్మా, నువ్వు లేవు, కానీ నువ్వు నేర్పించిన పాఠాలు మిగిలిన్నాయి. అన్నం తినిపించిన ఆ చేతులు లేవు, కానీ అందించిన ఆశీస్సులు నాతోనే ఉన్నాయి. నువ్వు లేవు, కానీ నువ్వు అనుకున్నావు సాధించడానికి నేను మిగిలే ఉన్నానమ్మా. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కీర్తన. మామూలుగా ఏ తల్లైనా బిడ్డలకి జీవాన్నిస్తుంది, కానీ నా తల్లి నాకు జీవితాన్నిచ్చింది. నేనెక్కడ తనని మిస్ అవుతాను, ఎక్కడ నిస్పృహలో పడతాను అని తన రూపాన్ని నా చెల్లెలికిచ్చింది. యు ఆర్ గ్రేట్ మా. ఏంటో వీడికి తల్లి చెల్లి అంటే ఇంత పిచ్చేంటో. చెల్లితోనే చేస్తున్నా, ఇంకా తల్లి కూడా ఉండుంటే వీడి మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. కీర్తన, నీకు విషయం తెలుసా? ఇన్ఫాక్ట్ అది విషయం కాదు, విశేషం. ఈరోజు అమ్మది మాత్రమే కాదు, నా బంగారు చెల్లి అను పుట్టినరోజు కూడా. ఇద్దరిది ఒకే పోలిక, ఒకే రకమైన ప్రేమ, ఒకే పుట్టినరోజు. రేర్ కదా, వెరీ రేర్. అవును బాస్. నా చెల్లెల దగ్గరికి వెళ్తానమ్మా. తనని ఎలాగైనా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తాను. నీ కూతుర్ని నీ వారసురాలిగా నీ పుట్టినరోజున బహుమతిగా తీసుకొస్తానమ్మా. బ్లెస్ మీ. కీర్తన, అనుని తీసుకొస్తా. అన్నీ రెడీగా ఉంచు. బాస్, ఏంటిది? ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. పైగా వాళ్ళందరూ ఇప్పుడు సెలబ్రేషన్లో ఉంటారు. ఇలాంటి రోజున వాళ్ళందరూ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం నేను తట్టుకోలేను. ప్లీజ్ నా మాట వినండి. లేదు కీర్తన, నువ్వు మొన్న అను వచ్చి తిట్టిన దాని గురించి ఆలోచిస్తున్నావు. చెల్లి అన్న దాంట్లో తప్పు లేదు కీర్తన. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నాన్న తప్పు ఒప్పుకునేలా చేయడానికి, నాతో పాటు చెల్లిని తీసుకుపోవడానికి. ఆ రెండింటినీ వదిలేసి తాగుతూ తూలుతూ ఓ మామూలు మనిషిగా ఛే! నా మీద నాకే అసహ్యంగా ఉంది. అలాంటప్పుడు అనుకి, నా బంగారు తల్లికి నా మీద విరక్తి కలగడంలో తప్పులేదు. అను ఈ అన్నయ్య మీద పెట్టుకున్న ఆశలు ఎలాంటివో విన్న తర్వాత కూడా నేనింకా మారకపోతే ఆ లోకంలో ఉన్న అమ్మ కూడా నన్ను క్షమించదు. ఇంకా ఇవన్నీ బొంద కీర్తన. ఆ బాటిల్స్ అన్ని పగలగొట్టే నా సూట్కే సర్దించు. అనుని ఒప్పించి నేరుగా నా ఇంటికి తీసుకుపోతాను. నా చెల్లెలి దృష్టిలో ఇంకా పతనం కావడం నాకిష్టం లేదు కీర్తన. బాస్, కనీసం ఈ రోజు కాకుండా రేపైనా వెళ్ళండి. వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా అవమానిస్తారు. మీరింత గొప్పగా ఫీల్ అయ్యే ఇలాంటి రోజు అప్సెట్ అవడం ఎందుకు? నో కీర్తన, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఎందుకో తెలుసా? ఈరోజు అను పుట్టినరోజుని తెలిసింది ఇద్దరికే, నాకు, అమ్మకి. అమ్మంటే లేదు. సో నువ్వు ఈరోజు పుట్టావమ్మా అని నా చెల్లికి చెప్పగలిగేది నేనొక్కడే. అమ్మా నువ్వు ఇద్దరు ఒకే రోజున పుట్టారమ్మా అని రేపు వెళ్ళి చెప్పమంటావా? నన్నేదో అంటారని ఇంత ముఖ్యమైన విషయాన్ని, ఇంత మంచి సందర్భాన్ని పక్కన పెట్టమంటావా? ఇది నా చెల్లి జరుపుకోవాల్సిన మొదటి పుట్టినరోజు పండుగ కీర్తన. ఐ జస్ట్ కెనాట్ ఇగ్నోర్ ఇట్. గాట్ ఇట్? ఏం జరిగినా ఎలా జరిగినా నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. దట్స్ ఆల్.
మామయ్య, అత్తయ్యకి దండ వేసి గ్రీటింగ్స్ చెప్పండి. నేనా? మీరే. ఇంకెవరు వేయగలరు? అత్తయ్య మెళ్ళొద్దండా. నాకు ఆ అర్హత లేదమ్మా. అలా చేస్తే మీ అత్తయ్య ఆత్మ సంతోషించదు కూడా. ఆ దండ నా కూతురే వెయ్యాలి. ఇంకెందుకు ఆలస్యం? అమ్మ దీపు, వెళ్ళు అను రమ్మను. తనొచ్చి దండ వేయాలి, కేక్ కట్ చేయాలి. వెళ్ళమ్మా, తీసుకురా. మీరంతా దగ్గరుండి ఇంత ఆనందంగా ఈ పుట్టినరోజు జరుపుతున్నందుకు ఐ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటి మావయ్య, అత్తయ్యకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మాకు తెలీదా? లేదు ఋతు, ఈ పుట్టినరోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. వీరు కలవడం, నా కూతురుందని తెలియడం, ఆ కూతురు అను ఇంటికి రావడం, దీపుతో నీకు పెళ్లి కావడం. గౌరీ, ఏంటి అక్కేది? వస్తుంది పెద్దయ్య, గదిలో పట్టుంది. రాక్క అంటే హట్ మీరు ఓండ్రి, నేను మళ్ళీ వస్తా అంది. మేకప్ అవుతుందేమో. అనూకు అలాంటి అలవాట్లు లేవు. మావయ్య, ఒక్క నిమిషం. మావయ్య, ప్రతిసారి కేక్ దీపు చేతే కట్ చేయిస్తారు కదా, ఇప్పుడు కూడా అలాగే చేయండి. తను ఫీల్ అవుతోంది. నిజమేనమ్మా, చిన్నాళ్ళు అలాగే చేశాను. కానీ అను కోసమే చనిపోయేదాకా అలేకి ఆరాటపడింది. తన కళ్ళతో కూతురు చూసుకోవాలని తపన పడింది. అలాంటి కూతురుతో, అందులోనూ తల్లి పోలికలున్న అనుతో కేక్ కట్ చేస్తే తన ఆత్మ శాంతిస్తుంది కదమ్మా. అమ్మా అను, ఏంటమ్మా టైం అవుతుంది, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా అమ్మా. అమ్మ దీపు, 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 అమ్మ దీపు, 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 ఎక్కడికి? నేనిక్కడుంటే పిన్నికి ఎలాగో ఆత్మశాంతి లేదు. ఇక్కడి నుంచి వెళ్తే కనీసం నాకన్నా మనశ్శాంతి ఉంటుంది కదా.
బంగారం ఇది మనసున రేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం